పునరావాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్నందున శ్యామల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. శేషగిరమ్మ కుటుంబ సభ్యుల నుంచి సిఆర్డీఏ తీసుకున్న భూమిలో ఉన్న బోర్ల ద్వారా ఆ కుటుంబం ఆదాయం పొందుతోందని గుర్తు చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ, ఆమె మనవరాలు శ్యామలకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. శేషగిరమ్మ మనవరాలు శ్యామల మానసిక వైకల్యంతో బాధపడుతున్నందున జీవించి ఉన్నంతకాలం ఆమె బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని పేర్కొంది. శేషగిరమ్మ కుటుంబ సభ్యుల నుంచి సిఆర్డీఏ తీసుకున్న భూమిలో ఉన్న బోర్ల ద్వారా ఆ కుటుంబం ఆదాయం పొందుతుందని గుర్తు చేసింది. భూమికి బదులు మరో చోట భూమి ఇస్తే సరిపోదని, వారికి ఆదాయాన్ని చూపించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని తేల్చి చెప్పింది. ఈ అంశాలపై వివరాలు తెప్పించుకుని కోర్టు ముందు ఉంచాలని ఏసీపీని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామం పరిధిలో తమకు ఉన్న 5 సెంట్ల ఇంటి స్థలాన్ని నిరక్షరాస్యత కారణంగా పొరపాటున ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద సిఆర్డీఏకు అప్పగించారు. దీన్ని తిరిగి తమకు అప్పగించేలా సిఆర్డీఏ అధికారులు ఆదేశించాలని కోరుతూ రాయపూడి గ్రామానికి చెందిన వృద్ధురాలైన నెల్లూరి శేషగిరమ్మ, చెరుకూరి వెంకయ్యమ్మ మనవరాలు చెరుకూరి శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. నివాసం ఉండేందుకు ఆ స్థలం మినహా మరొకటి లేదని, తిరిగి ఇవ్వటం వీలు కాకుంటే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు రాగా ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు. గతంలో శేషగిరమ్మ కుమార్తె చెరుకూరి వెంకయ్యమ్మకు 1.43 ఎకరాల భూమి ఉండేది. అమరావతి రాజధాని నిర్మాణం భూమిని ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చేందుకు అనుమతి తెలిపారన్నారు ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి. తదనంతరం ఆ భూమిలో 1.38 ఎకరాలను మరొకరికి విక్రయించగా కొనుగోలు చేసిన వ్యక్తి సిఆర్డీఏ రిటర్నబుల్ ఫ్లాట్ ను కేటాయించిందన్నారు. మిగిలిన 0.5 సెంట్లను రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా తండ్రి శేషగిరిరావుకు రిజిస్టర్ చేశారన్నారు. ఆ 5 సెంట్లను శేషగిరిరావు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద సిఆర్డీఏకి అప్పగించారన్నారు. ఆ భూమిలో బోర్లు వేసి దొండపాడు పంచాయతీ వాడుకుంటోందన్నారు. అందుకు గాను శేషగిరిరావుకు ఉద్యోగం కల్పించారన్నారు. శేషగిరిరావు చనిపోయిన తర్వాత అతని బంధువుకు ఉద్యోగం ఇచ్చారన్నారు. ప్రస్తుతం శేషగిరమ్మ మనవరాలు శ్యామల బాధ్యతను అతనే చూసుకుంటున్నాడని వివరించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న శ్యామలకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది బాలయ్య వాదనలు వినిపిస్తూ శ్యామల 90% మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. పిటిషనర్లలో ఒకరైన శేషగిరమ్మ కుమార్తె వెంకయ్యమ్మ పిటిషన్ వేసిన అనంతరం మరణించారన్నారు. దీంతో పిటిషన్లో ఆమె పేరును తొలగించాలని కోరారు. ఇవి రెడ్ అలర్ట్ విశేషాలు. అప్డేట్స్ కోసం